ఎన్నికల్లో కేవలం 74 సీట్లతో స్థానాలు సాధించుకున్న బీజేపీ ఈరోజు ఏకంగా డబుల్ సెంచరీ దాటే అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఏ అంశాలు ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీకి కలిసి వచ్చినాయి? మోడీ మంత్రం పనిచేసిందా? అమిత్ షా దౌత్యం పనిచేసిందా? అసలు ఏ మంత్రంతో బీజేపీ ఎన్నికలకు వెళ్ళింది? దీదీకి ఎందుకు అంత ఘోరమైన పరాజయం ఎదురైందని చెప్పి అనుకోవాలి. ఓవైపు దీదీ ఏమో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడింది, ఎస్ఐఆర్ పేరుతో దాదాపు 60 లక్షల ఓట్లు వెస్ట్ బెంగాల్లో తొలగించిందని చెప్పి ఆమె పోరాటం చేసింది. తాజాగా కౌంటింగ్ ప్రక్రియపై కూడా స్ట్రాంగ్ రూమ్ల విషయంలో కానీ ఎన్నికల పరిశీలకుల విషయంలో కానీ ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఈసీ వ్యవస్థ మీద. కానీ ఈసీకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, దీదీకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. అయితే ఓవరాల్గా ఈరోజు వెస్ట్ బెంగాల్లో మోడీ మంత్రం పనిచేసిందని చెప్పి అనుకోవాలా? అమిత్ షా దౌత్యం పనిచేసిందా? అమిత్ షా కూడా ఒక కామెంట్ చేశాడు. ఎన్నికల పరిశీలకులు కేంద్ర పరిశీలకులు పెట్టడం ఒకవైపు అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులు కూడా కేంద్ర బలగాలు బెంగాల్లో ఉంటాయని చెప్పడం జరిగింది. ఎందుకు అసలు ముందే గ్రహించి ఏమైనా దాడులు జరుగుతాయనా, హింసాత్మక ఘటనలు జరుగుతాయనా? ఎందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంపై ఎంత పట్టుబట్టి అంత పగబట్టి మమతా బెనర్జీపై పగబట్టినట్ల వ్యవహరిస్తున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి గతంలో కమ్యూనిస్టులు దాదాపు 30 సంవత్సరాల పాటు పాలించారు. ఆ తర్వాత 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పాలించింది. ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకుంది బెంగాల్ను. కాబట్టి నిజంగా మమతా బెనర్జీ చెప్పినట్టుగా ఓటు చోరీ పేరుతో, ఎస్ఐఆర్ పేరుతో ఓటు చోరీకి పాల్పడింది. ప్లస్ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మా టీఎంసీ కార్యకర్తలపై భయభ్రాంతులకు గురి చేసింది. 60 లక్షల మంది ఓటర్లను తొలగించి ఈరోజు ఈ సీట్లు సాధించిందని చెప్పి మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. ఈ వ్యాఖ్యల వెనుక ఏ ఉద్దేశం అని చెప్పి అనుకోవాలి? అసలు బీజేపీ ఏమంటుంది? ఏదైతే దీదీ ప్రధాన ఆరోపణలు చేస్తుందో ఓటు చోరీ చేసినది, అదేవిధంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసినది ఏదైతే ప్రధాన ఆరోపణ చేస్తుందో దీనికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఏదైతే దీదీ ఇక్కడ దాదాపుగా బంగ్లాదేశ్ కు సంబంధించిన వాళ్ళని అనేకులను ఇక్కడ ఓటర్లుగా చేర్చారు. అదేవిధంగా చాలా మంది ఓటర్లు ఇక్కడ లేని వారు కూడా ఓటర్లు కల్పించడం వల్ల ఎక్కువ శాతం తమకు అనుకూలమైన ఓటు సృష్టించుకొని తాము అరాచకాలు చేస్తున్నారు. ఆ అరాచకాలను ఎస్ఐఆర్ ద్వారా దాదాపుగా తొలగించడం జరిగింది తప్ప ఏదైతే బంగ్లాదేశ్ వాళ్ళకి ఇక్కడ ఆ బంగ్లాదేశ్ లో పరసత్వం ఉన్న వాళ్ళకి పశ్చిమ బెంగాల్లో ఎలా ఓటు హక్కు ఉంటుంది ఎందుకు అనేది కూడా వాళ్ళు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి వాటన్నిటి తొలగించడం వల్ల దీనికి ఆ భయం పట్టుకుంది. అదే విధంగా కేవలం ఓడిపోయినప్పుడు మాత్రమే ఆరోపణలు చేస్తున్నాయి. గతంలో కూడా ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికలు కూడా ఈ ఓడిపోయిన ప్రతి పార్టీ ఓడిపోయినప్పుడు వారు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తారు. ఈవీఎం లో ట్యాంపరింగ్ చేయడము, అదే విధంగా ఓటు చోరీ చేశారని అంటారు. ఇక్కడ చేసే అవకాశం లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరిగాయి, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరిగాయి. గతంలో చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో అనేక హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో కేంద్ర బలగాలను ఈసారి కట్టుదిట్టమైన భద్రత కల్పించడం, ఈసీ కూడా అందుకు చర్యలు తీసుకోవడం కూడా బీజేపీ కలిసి వచ్చిన పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఏదైతే ప్రభుత్వ అధికారులు కానీ ఇతర అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు సిఎస్ ను మార్చడంతో పాటు అన్నిటికి సంబంధించిన ఇక్కడ ఎవరికే అధికారం లేకుండా ఈసీ అందరినీ తొలగించడంతో వారిని కొత్త వారిని తీసుకురావడం, అదేవిధంగా అబ్జర్వేషన్ లో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఏర్పాటు చేయడం, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పరిశ్రమైన భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించడం, దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు ఇక్కడే బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఏఎంలు అదే విధంగా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కూడా ఏర్పాటు చేయడము, అదే విధంగా ఎక్కడ అయినా ఏ విధమైన సంఘటనలు జరుగుతాయి. గతంలో మమతా బెనర్జీ చేసిన అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నప్పుడు వాటినన్నిటిని ఏ విధంగా అడ్డుకోవాలనేది ప్రధాన ఉద్దేశంతో ఈసారి బీజేపీ ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడంతో దీనికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. వాటి అన్నిటినీ సాగుతూ తన ఓటమిని అంగీకరించక తాను ఒక సాకు చూపిస్తుంది తప్ప ఎక్కడ ట్యాంపరింగ్ కానీ ఎక్కడ ఈవీఎం చోరీ కానీ జరగలేదు. ఇది ప్రజా తీర్పు. ప్రజలు ఆమె పైన గత 15 ఏళ్లుగా ఆమె చేసిన అరాచకాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నది బీజేపీ నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే గత 15 ఏళ్లుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించడం లేదు, అదేవిధంగా మహిళలపై బాలికలపై అత్యాచారాలు చేయడము, ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారి పైన దాడులు చేయడము, తమకి ఎవరైతే అడ్డు చెప్తారో వారిని ప్రశ్నించే వారి మీద దాడులు, ఇలాంటివన్నీ అరాచకాలు చేయడం వల్ల దీదీకి అక్కడ ఉన్న ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత వారికి ధైర్యం చెప్పడంలో ఏదైతే ప్రజలకు ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పించిన ఉద్దేశంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న ఏదైతే
ఎన్నికలు జరిగిన అనంతరం కూడా ఓడినా గెలిచినా కూడా ఇక్కడ కేంద్ర బలగాలు ఉంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 నెలలైనా 6 నెలలైనా ఇక్కడే పెడతాము. ఎవరు భయం చెందవద్దు, అందరూ స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది కూడా ఆయన పిలుపునిచ్చిన తప్ప అందుకు అనుగుణంగా దాదాపుగా 92% ఓటు ఇక్కడ పోల్ కావడము అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం అయినప్పటికీ ఏదైతే ఎస్ఆర్ తొలగించడం ద్వారానే అవన్నీ ఓట్లు పోయాయి, మిగతా ఓట్లు పడినాయి కాబట్టి అధిక సంఖ్యలో ఆమె దీనికి ఆ ఓటింగ్ శాతమే దీదీ పైన ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో చెప్తున్నది కూడా వారు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి దీదీ వ్యతిరేకత, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నావో వాటిని అడ్డుకోవడం, అదే విధంగా అమిత్ షా ఎక్కడ ప్రణాళిక ఊహారచన ప్రధానంగా దాదాపు అక్కడే ఎన్నికల సమయం నుండి 16 రోజుల పాటు అక్కడే, ఇప్పుడు కూడా అక్కడే అమిత్ షా పశ్చిమ బెంగాల్లోనే ఉన్నాడు. ఆయన ప్రతి విషయాలను క్షుణ్ణంగా అక్కడ పోలింగ్ బూత్ ప్రతి కార్యకర్తని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చేందుకు కావాల్సిన ప్రణాళికలు తీసుకొచ్చి ప్రతి ఓటర్ని ఓటు వేయించే, బీజేపీకి ఓటు వేసే విధంగా అక్కడ ప్రతి కార్యకర్తలతో పాటు నాయకులను కూడా సిద్ధం చేయడమే. అదే విధంగా మోడీ మంత్రం ఏదైతే ఉందో అభివృద్ధి సబ్కా వికాస్ అనేది ఏదైతే మంత్రం ఉందో అది ఇక్కడ బాగా పనిచేసినట్టు ఉన్నది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ ఉంది, మోడీకి ప్రజాదరణ ఉంది, ప్రజలు కూడా మోడీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ మోడీ మంత్రంతో, అదే విధంగా అమిత్ షా ఊహరచన, అదే విధంగా ఏదైతే మమతా బెనర్జీ చేసిన అరాచకాలుగా అడ్డుకట్ట వేసేందుకే ఇక్కడ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారని తెలుస్తుంది రాములు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఏదైతే రాష్ట్రాల్లో గెలుస్తూ వచ్చిందో, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది ముందే ప్రకటించదు. గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిని ఎవరనేది కూడా కేంద్ర అధిష్టానం కూర్చొని అక్కడ చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరనేది డిసైడ్ చేస్తారు తప్ప ఎక్కడ ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఆ ప్రచారానికి పూర్తి విరుద్ధంగా అభ్యర్థి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ ఎన్నికల సమయంలో దాదాపుగా 4-5 పేర్లు ప్రధానంగా వినిపించాయి. అందరూ ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి వాళ్ళే అవుతారన్న అదేవిధంగా రేఖా గుప్తాను తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని కూర్చోబెట్టినట్టు అక్కడ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ పేరు ప్రధానంగా వినిపించినప్పటికీ మిగతా వారి పేరు అంటే ముందు ఆయన మొదటి నుంచి కూడా మమతా బెనర్జీ పైన చేయడము, గతంలో ఎన్నికలలో పోటీ చేసి ఆమెను ఓడించడం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా మమతా బెనర్జీ పైన ఆయన పోరాటం చేయడం, వీటన్నిటి చూసినప్పటికీ అక్కడ పశ్చిమ బెంగాల్లో ఆయనకే ముఖ్యమంత్రి పీఠం ఇస్తారు, ముఖ్యమంత్రిగా చేస్తారని మొదటి ప్రచారం అయితే జరుగుతున్నప్పటికీ ఏదైతే జాతీయ నాయకత్వం కూర్చున్న తర్వాత చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ఎవరనేది నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి ఎలాంటి సమాచారం లేదు. సాయంత్రం మోడీ ప్రసంగం తర్వాత అదే మాట్లాడిన తర్వాత ఆయన గత 2-3 రోజులు కూర్చున్న తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరైనా డిసైడ్ చేస్తారు తప్ప ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో దాదాపుగా 4 పేర్ల నుంచి 5 పేర్లు ఏదైతే ప్రచారం జరుగుతుందో ఈ ప్రచారంలో ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా కొత్త వ్యక్తి అయినా ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టే దాదాపుగా 2-3 రాష్ట్రాలు ఏదైతే ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో వచ్చినప్పుడు అనూహ్యంగా తెరపైకి ముఖ్యమంత్రి అభ్యర్థి రావడము చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో కూడా అనూహ్యమైన పరిమాణాలు జరగవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ఇప్పటి వరకు అయితే డిసైడ్ కాలేదు. త్వరలోనే మోడీ, అమిత్ షా వాళ్ళందరూ కూర్చున్న తర్వాత వారు చర్చించిన తర్వాతనే ఆ ముఖ్యమంత్రి ఎవరైనా డిసైడ్ చేస్తారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ ఎవరనేది గ్యారంటీ ఇవ్వలేము. అన్నిగా కొత్త పేరు రావచ్చు, లేదా ఈ నలుగురు ఎవరైతే పేర్లు వినిపిస్తున్నారో ఆ నలుగురులో ఎవరికైనా ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం కూడా ఉండదు.